తులసి జ్యోతితో లక్ష్మి పెళ్లి జరిపించకపోతే అత్తయ్య గారు నందిని ఇంటికి పని మనిషిగా వెళ్తానన్నారు. వడ్డించండి మేడం. మీరే వడ్డిస్తారా మేమే వడ్డించుకోవాలా? నేను వడ్డిస్తాను ఝాన్సీ. అదేంటి బావు గారు, మీ అన్నదమ్ములిద్దరూ భోంచేయరేంటి? భోంచేయడానికి ముందు ప్రేయర్ చేసే అలవాటు ఉన్నట్టు అలా సైలెంట్ గా ఉన్నారేంటి? ఈశ్వర్, భోంచేయి ఈశ్వర్. నాకేం సహించట్లేదు ఝాన్సీ. నాకు కూడా భోంచేయాలని లేదురా. ఏ తప్పు చేయని తమ్ముడు జైల్లో కూర్చోవాల్సి వచ్చింది. ఆ నందిని మన శత్రువు అని తెలిసినా మాట తప్పకూడదన్న నియమంతో అమ్మ నందిని ఇంట్లో పనిచేయడానికి వెళ్ళింది. ఇక భోజనం అలా సహిస్తుంది. తప్పు మనది కూడా అన్నయ్య. గుళ్ళో లక్ష్మికి ఫోన్ వచ్చినప్పుడు లక్ష్మిని మనం ఆపలేకపోయాం. లక్ష్మి వెళ్లడం వల్లే ఆ నందినికి అవకాశం దొరికింది. తన తమ్ముడికిచ్చి పెళ్లి జరిపించేసింది. ఉన్నట్టుండి లక్ష్మికి ఫోన్ రావడం, జ్యోతి ప్రాణాల గురించి టెన్షన్ పడి వెళ్లడం జరిగింది. అంతా ఆ నందిని కుట్ర. అర్థం చేసుకొని ఆ లక్ష్మి వాళ్ళ నాన్నగారిది కూడా తప్పుంటుంది. ఈశ్వర్, మీరు మీ తమ్ముడు గురించి బాధపడుతుంటే నాకేమో అత్తయ్య గారి తొందరపాటు గుర్తొస్తుంది. నందిని కావాలని అత్తయ్య గారిని రెచ్చగొట్టడానికి ఛాలెంజ్ విసిరితే ఆ ఛాలెంజ్ ఆవిడెందుకు యాక్సెప్ట్ చేయాలి? తొందరపడి ఒప్పుకున్నందుకే ఈరోజు ఆ ఇంటికి ఆవిడ పని మనిషిగా వెళ్లాల్సి వచ్చింది. క్షణం ఆవిడ నోటిని అదుపులో ఉంచుకుంటే పని మనిషిగా పనిచేయాల్సిన కర్మ పట్టేది కాదు. ఝాన్సీ, అంతా నందిని కుట్ర అంటుంటే అమ్మ తప్పు చేసిందంటావేంటి? అప్పటికి లక్ష్మిని జ్యోతికిచ్చి పెళ్లి చేయడానికి అమ్మ ఎంత టెన్షన్ పడిందో, మేమెన్ని ప్రయత్నాలు చేశామో అంతా వృధా అయిపోయాయి. అవన్నీ తెలుసుకోకుండా నీ మనసుకేది తోస్తే అది మాట్లాడుకు. ముందు జ్యోతిని ఎలాగైనా ఆ కేసులోంచి బయటపడేలా చేయాలి. అప్పటిదాకా మన ఇంట్లో ఎవరికి మనశ్శాంతి ఉండదు. ఈశ్వర్, నీకిదేమి బాధ అనిపించదు కదా? కడుపు నిండా భోంచే.
అయినా నేనెందుకు బాధపడాలి? ఎవరి కోసం బాధపడాలి? తృప్తిగా భోంచేస్తాను. ఏం సహస్రా, ఎక్కడ తీసుకెళ్తున్నావు? చెప్తానన్నయ్య, రా వదినా, కూర్చోండి. అన్నయ్య, వదినా, కొత్తగా పెళ్ళైన మీ ఇద్దరి కొత్త జీవితం ఈ రోజే స్టార్ట్ అవబోతుంది. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. అక్క, తాయమ్మ, మమ్మీ, డాడీ, అన్నయ్య వదిలిని తీసుకొచ్చాను. అందరూ రండి రండి. నందిని అక్క, త్వరగా రా. వస్తున్నా. అక్క, న్యూ కపుల్ తో ఇప్పుడు ఏమేం చేయబోతున్నారు? ఆ ఆటల సాంప్రదాయాలన్నీ తాయమ్మకి బాగా తెలుసు. ఇంతకీ తులసి ఏది? కిచెన్ లో ఉంది నందిని. కొత్త దంపతుల అచ్చుట ముచ్చట తులసి మిస్ అయితే ఎలాగా? తులసి, తులసి! అక్క, నన్ను పెళ్లి కొడుకుని చేసిన దగ్గర నుంచి ఆ పూజని ఈ పూజని చాలా జరిపించారు. మధ్యలో ఆ తులసి వల్ల కిడ్నాప్స్, అడ్వెంచర్స్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. ఆటలని పాటలని ఎందుకు ఇవన్నీ? సంజయ్, మనం ఎన్ని టెన్షన్స్ పడ్డా పెద్దవాళ్ళు చెప్పే విషయాలు మనం పాటించాలి కదా. ఏమంటావు తులసి? అవును, పాటించాలి. పాటించాలి అని ఫ్యామిలీ మెంబర్ గా మాట్లాడకు. పాటించాలి మేడం అనాలి, లేదంటే పాటించాలి అమ్మగారు అనాలి. అమ్మా నందిని, కొత్తగా ఈరోజే కదా పనిలో చేరింది. అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుందిలే. అదే నిజమే బావగారు. తాయమ్మా, పిన్ని, కార్యక్రమం మొదలు పెట్టండి. అలాగే నందినమ్మా. సంజయ్, నువ్వు అమ్మాయికి ఎదురుగా వచ్చి కూర్చున్నానా? ఎదురెదురు కూర్చోబెట్టి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? పాల బిందెలో ఉంగరం వేస్తున్నాం. ఎవరు తీస్తారో చూడాలి. తాయమ్మ, ఇలాంటి ఆటలు ఎందుకు? అమ్మాయికి మీరు కొత్త. ఇంటి వాతావరణం కొత్త. మీతో చనువు పెరగాలంటే ఇలాంటి ఆటలు ఆడాలి. మరి పెద్దవాళ్ళు ఇలాంటివన్నీ పెట్టేదే అందుకు. లక్ష్మి, మరి నువ్వు నేను ఒకరితో ఒకరు పోటీపడి రింగ్ తీయాలి.
ఐఎమ్ షూర్ నేనే తీస్తాను. మా వదినే తక్కువ కాదు, మా వదినే తీస్తుంది. కమోన్ వదినా, చేయి పెట్టి తీ. కమోన్. వదినా, కమోన్, తీ తీ. లక్ష్మి, సంజయ్ తీననా? లక్ష్మి కమాన్. సంజయ్ కమాన్. లక్ష్మి తీయమ్మా. Pick up the ring. సంజయ్ బాబు తీ. చెప్పు. రే సంజయ్, నువ్వే గెలవాలి. రింగ్ నాకే దొరికింది. అల్లుడు గెలిచాడు. కోడలి పిల్ల, ఏంటమ్మా నువ్వు? మా వాడికి అసలు అవకాశం ఇవ్వవు అనుకుంటే వాడిని అలా గెలిపించేశావు. సంజయ్ని గెలిపించటం లక్ష్మికి ఇష్టం అనుకుంటా పిన్ని, అందుకే తను ఓడిపోయింది. కొందరికి ఓటమి కూడా చాలా అవసరం, అప్పుడే నేల మీద నడుస్తారు. నెక్స్ట్ గేమ్ ప్లాన్ చేయండి. పట్టుకో. ఏంటదినా ఇది గెలవకుండా? ఏం ఓడిపోలేదు. భర్త గెలుపు ఎప్పుడు భార్య కోరుకుంటుంది. గెలుపు సంజయ్కే వదిలేసింది. క్యాచ్ సంజయ్, క్యాచ్.
సంజయ్ నువ్వే గెలవాలి. బాగా ఆట పట్టించు. పికప్ పికప్ సంజయ్, పట్టుకో. అన్నయ్య చూపించు, చూపించు, చేయి చూపించు. కమాన్. వదినా తీసుకో. వస్తున్నానమ్మా. అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు స్వీట్లు తినిపించుకోండి. అనియా తీసుకో, తీసుకో, తీసుకో. వదినా నువ్వు కూడా తీసుకో. తీసుకో లక్ష్మి, తీసుకొని తినిపించు. అనియా తినిపించు. తిను లక్ష్మి. తినో దినా. లక్ష్మి తినమ్మా. తిను లక్ష్మి. వదినా నువ్వు కూడా. ఏ లక్ష్మి,
నేను కోరుకున్నట్టు నువ్వు సంజయ్తో సంతోషంగా లేవనుకో, జ్యోతి ఎప్పటికీ జైల్లోనే ఉంటాడు. కనీసం 7 ఏళ్ళో 14 ఏళ్ళ శిక్ష అనుభవించాలన్నా ఆశ్చర్యం లేదు.